స్టీవెన్ అండ్ బిగ్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ ఒకటి వస్తుంది. కూలడానికి ముందు ఏటీసీకి AI-171 పైలట్లు పంపిన మెసేజ్ ఒకటి ఇప్పుడు బయటకు వస్తోంది. 6 పదాలతో పరిస్థితిని ఏటీసీకి ఒక మెసేజ్ లా పంపించారు పైలట్స్. మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అంటూ పలికిన కెప్టెన్ సబర్వాల్ మాటలు రికార్డ్ అయ్యాయి ఏటీసీలో. ఆయన ఆఖరి మాటలు ఇవే, మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్. జస్ట్ ఒక్క 5 సెకండ్ల మాటలు మాత్రమే రికార్డ్ అయ్యాయి. ఏటీసీకి పంపించిన ఈ మాటలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంది. ఇప్పటికైతే ఏటీసీకి పైలట్ పంపిన ఈ మెసేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. AI-171 కూలడానికి ముందు ఏటీసీకి మెసేజ్ ఒకటి పంపించారు కెప్టెన్ సబర్వాల్. విమానంలో పవర్ లేదు, లిఫ్ట్ అప్ చేయడం కష్టంగా ఉంది, మేము కిందకి వెళ్ళిపోతున్నాం, ఇలా ఆఖరి మాటలను ఏటీసీకి పంపారు పైలట్. ఇది బ్లాక్ బాక్స్ లో డేటా కాదు, డివిఆర్ డేటా కూడా కాదు, కూలిపోవడానికి ముందు ఏటీసీకి ఇచ్చిన సమాచారం మాత్రమే. ఇది సెకండ్లలో తమ పరిస్థితిని 5 సెకండ్లలో తమ పరిస్థితిని వివరించారు పైలట్స్. ఆ తర్వాత వెంటనే ఏటీసీకి వాళ్ళను కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసినా కూడా కుదరలేదు. టేక్ ఆఫ్ అయిన తర్వాత కేవలం 30 సెకండ్ల జర్నీలో 25 సెకండ్ల పాటు లిఫ్ట్ అప్ చేయడానికి ప్రయత్నించారు పైలట్లు. ఇక కుదరదు, క్రాష్ అవ్వబోతోంది అన్న మెసేజ్ ఇచ్చినట్టుగా ఈ ఆడియో ద్వారా కనిపిస్తోంది. కూలడానికి ముందు ఏటీసీకి AI-171 పైలట్లు ఇచ్చిన మెసేజ్ సంబంధించి టీవీ ప్రతినిధి గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, చాలా 5 సెకండ్లు మాత్రమే ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మేడే మేడే మేడే. మేడే అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నో పవర్ నో థ్రస్ట్, ఈ సందర్భంలో ఈ 2 పదాలకు అర్థం ఏంటి? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఎస్, ఏటీసీ నుంచి అందుతున్న సమాచారం ఇది. విమానం కూలిపోవడానికి కొద్ది సెకండ్ల ముందు, ముఖ్యంగా 5 సెకండ్ల ఇటు ఆడియో రికార్డ్ మాత్రమే ఏటీసీ వద్ద ఉంది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఈ AI-171 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత 30 సెకండ్లో ఇది కూలిపోయింది. సో విమానాన్ని లిఫ్టప్ చేయడానికి ప్రయత్నించారు, కానీ మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అన్న ఆడియో మాత్రమే ఏటీసీ వద్ద ఉంది. ఏటీసీ రెస్పాండ్ అయ్యి తిరిగి వాళ్ళకి సాయం చేద్దాం, గైడెన్స్ ఇద్దాం అని అనుకున్న సమయంలోపే కనెక్షన్స్ ఏటీసీతో కట్ అయిపోయిన పరిస్థితి ఉంది. సో నో పవర్, ఇటు ఫెడెక్ డివైస్ అనేది ఉంటుంది. ఈ GE ఇంజన్స్ కలిగిన బోయింగ్ 787 విమానాల్లో. సో ఈ ఫెడెక్ సిస్టమ్కి పవర్ ఏమన్నా కట్ అయిందా? ఎందుకంటే విమానం రన్వే పై నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత లోపల చాలా పవర్ సిస్టమ్ ఉంటుంది, ఏసీస్ రన్ అవుతుంటాయి, ఇటు సీటింగ్ వెనక్కున్న డిస్ప్లేస్ రన్ అవుతుంటాయి. సో కనెక్టివిటీ ఏటీసీతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్తో పవర్ కనెక్టివిటీ లేకుండా వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు మాట్లాడిన ఆడియో రికార్డ్ కూడా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పనిచేయదు. సో ఇంజన్కి కనెక్ట్ అయ్యే పవర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏమన్నా దెబ్బతిందా అన్నది తెలియరావాల్సి ఉంది. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ఇది, ఈ మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్, మేము ప్రమాదంలో ఉన్నాం, సో విమానం కూలిపోబోతుంది అన్న సమాచారాన్ని అయితే ఏటీసీ వద్ద రికార్డ్ అయింది. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ఈ విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఇందులో బ్లాక్ బాక్స్ డేటా చాలా కీలకం. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్ అనేది, ముఖ్యంగా విమానం బయలుదేరిన తర్వాత పూర్తిగా 25 గంటల పాటు డేటా అనేది రికార్డ్ అవుతుంది, బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. సో ఇది ముఖ్యంగా విండ్ స్పీడ్ ఎంత ఉంది, అలాగే టెక్నికల్గా అన్ని వ్యవస్థలు కూడా విమానంలో అన్ని పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, అలాగే వింగ్స్ అలాగే ఇంజన్స్ సరిగా ఉందా లేదా, దానికి ఏమైనా పవర్ డిస్కనెక్ట్ అయిందా, ఇటు కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చెప్తున్న దాని ప్రకారం పవర్ కట్ అయిందనేది. సో ఆ కమ్యూనికేషన్ అనేది వాయిస్ రికార్డ్ ద్వారా ఇటు ఏటీసీకి సమాచారం అయితే అందింది. సో ఇది బ్లాక్ బాక్స్ లో ఉన్న డేటాతో ఒకవేళ కుదిరితే కనుక విమానం తేడాగా ఉంది, అక్కడ మనకు పవర్ లేనట్టుగా కనిపిస్తోంది, డిస్ప్లేస్ ఆన్ అవ్వట్లేదు, ఏసీ రావట్లేదు, చెమటలు పడుతున్నాయి. సో ఇదంతా కూడా సో ముందు నుంచే కూడా ఫ్లైట్ లో ఆ ప్రాబ్లం ఉంది అని మనం అనుకోవచ్చా? ఎస్, ఇది ప్రధానంగా ఇది టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇచ్చిన మేడే కాల్. సో పవర్ నో పవర్ అన్నది. సో ముందస్తుగా ఆ ప్రయాణికుడు ఢిల్లీ టు అహ్మదాబాద్ ప్రయాణించాడు. సో ఆ సమయంలో ఢిల్లీలో వెదర్ టెంపరేచర్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది, రెడ్ అలర్ట్ ఉంది, 44 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో విమానం ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఇటు విమానం లోపల ఉన్న ఏసీ సిస్టమ్స్ అనేవి ఇంజన్తో కాకుండా ముఖ్యంగా అవుటర్ కూలింగ్ సిస్టమ్స్తో కూల్ చేయబడడం జరుగుతుంది. సో అదనపు సిస్టమ్స్ని కూడా ఢిల్లీ, ముంబై లాంటి ఎయిర్పోర్ట్స్లో
అదనంగా కూలింగ్ సిస్టమ్స్ ద్వారా విమానంలో ఉన్న టెంపరేచర్స్, ఎందుకంటే 242 మంది ఒక క్యాబిన్ లాంటి ఒక ఏరోప్లేన్ ఒక పైప్ లాంటి లూప్లో ఉన్నప్పుడు, సో అంతమంది ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు టెంపరేచర్ బయట వెదర్ టెంపరేచర్ కండిషన్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు విమానంలో ఏసీ పనిచేయకపోవడం అనేది సర్వసాధారణం. సో బయట ఉన్న కూలింగ్ సిస్టమ్స్తో దాన్ని కూల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పవర్ కన్జంప్షన్ అనేది లేకపోవడం అనేది ఇటు టెక్నికల్గా కాక్పిట్లో ఉన్న ఫెడెక్ డివైస్ ఏదైతే ఉందో, సిస్టమ్ పైలట్ కంట్రోల్ చేసే డివైస్ ఏదైతే ఉందో, సో దానికి పవర్ కమ్యూనికేషన్ కట్ అయిపోయిందా, సో అక్కడ ఏమన్నా ఇటు సంబంధాలు ఇటు పవర్ లేక ఈ టేక్ ఆఫ్ తీసుకోవడంలో పైకి లిఫ్టప్ అవ్వడంలో ఏమన్నా సాంకేతిక సమస్యలు తలెత్తాయనేది మాత్రం ఇప్పటివరకు ఉన్న వాయిస్ డేటా కమ్యూనికేషన్ మాత్రమే. సో బ్లాక్ బాక్స్లో ఇంజన్ ఏ విధంగా పనిచేస్తుంది, బయట టెంపరేచర్ ఎంత, విండ్ స్పీడ్ ఎంత, అలాగే వీళ్ళు మాట్లాడుకున్న కమ్యూనికేషన్, సో ఎవ్రీథింగ్ అనేది కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఇటు బ్లాక్ బాక్స్లో నమోదవుతుంది. అలాగే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డులో కూడా దాని ప్రకారం నో పవర్ నో థర్స్ట్, ఇలాంటి సందర్భాల్లో ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటాయా, ఇంకా కూలిపోవడమేనా? ఎస్, ఎందుకంటే చాలా తక్కువ సమయం 30 సెకండ్లు మాత్రమే. సో దాన్ని మళ్ళీ అది పూర్తి స్థాయిలో లిఫ్టప్ కాలేదు. ఒకవేళ లిఫ్టప్ అయి ఉంటే కనుక మళ్ళీ తిరిగి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసే అవకాశం కూడా ఉండేది. కేవలం 600 అడుగులు ఎత్తు వరకు వెళ్ళి ఇంకా ఆ పైకి వెళ్ళలేకపోతున్నాం అని గమనించిన తర్వాతే 5 సెకండ్ల కమ్యూనికేషన్ని ఏటీసీకి సుమిత్ సబర్వాల్ కెప్టెన్ ఫ్లైట్ పైలట్ సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఆల్టర్నేటివ్ ఆప్షన్సే లేవు. గోపికృష్ణ, ఇప్పుడు మనం చెప్తున్నది కేవలం ఏటీసీకి పైలట్ ఇచ్చిన మెసేజ్ మాత్రమే. సో బ్లాక్ బాక్స్ లో ఉన్న మెసేజ్ ద్వారా ఇంకొన్ని విషయాలు బయటకు రావచ్చు. సో బ్లాక్ బాక్స్ లో ఉన్న ఆ మెసేజ్ ఎప్పుడు రివీల్ అవ్వచ్చు? ఎస్, బ్లాక్ బాక్స్లో 25 అవర్స్ డేటా ఫ్లైట్ బయలుదేరే దగ్గర నుంచి 25 అవర్స్ డేటా నిక్షిప్తమై ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇటు ఫ్లైట్ కంట్రోల్స్, ఇంజన్ ఏ విధంగా పనిచేస్తుంది, టెంపరేచర్, విండ్ స్పీడ్, అలాగే అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా ఎవ్రీథింగ్ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. సో ఇది కెప్టెన్ యొక్క వాయిస్ అనేది ఏటీసీతో ఉన్న సంబంధాల కమ్యూనికేషన్లో రికార్డ్ అయిన వాయిస్ ఇది. సో బ్లాక్ బాక్స్లో మిగతా అన్ని విషయాలు కూడా ఇంజన్ ఫెయిల్యూరా లేక ఇంకా ఏదైనా కారణమా అనేది బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా ద్వారానే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఉడాన్ భవన్లో గత ఏప్రిల్ నెలలోనే ఇటు రామ్మోహన్ నాయుడు ఒక బ్లాక్ బాక్స్ ల్యాబ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. భారత్లోనే తొలి బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఇది. సో ఇక్కడ ఈ డేటాని అనలైజ్ చేయడానికి కూడా 25 అవర్స్ డేటా అందులో ఉంటుంది కాబట్టి, సో ఆ డేటా కంప్లీట్గా అనలైజ్ చేయాలన్నా కూడా 24 to 48 అవర్స్ టైం పడుతుందని చెప్తున్నారు నిపుణులు. సో ఆ డేటాని అనలైజ్ చేసిన తర్వాతే ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అలాగే డీజీసీఏ అధికారులు దీన్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సమగ్రమైన ఈ ప్రమాదానికి గల కారణాలు, ఇటు సుమిత్ సబర్వాల్ కెప్టెన్ ఇటు ఏటీసీతో ఇచ్చిన సంబంధాలకు సంబంధించి ఆయన ఇచ్చిన కమ్యూనికేషన్కి బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారానికి సరిపోలితే కనుక ఖచ్చితంగా ఇది పవర్ లేకపోవడం వల్ల టెక్నికల్గా సాంకేతిక సమస్యలు తలెత్తే ఈ ప్రమాదం కూలిపోయిందని ఒక నిర్ధారణకు రావచ్చు. సో బ్లాక్ బాక్స్ డేటా అనలైజ్ అయిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రైట్ గోపికృష్ణ.